హాయ్ ఫ్రెండ్స్, మౌస్ యొక్క రైట్ క్లిక్ యూజర్స్ కోసం ఈ క్లాస్ 20 వీడియోలో తెలుసుకుందాం. చాలామంది మౌస్ రైట్ క్లిక్ని కేవలం కాపీ పేస్ట్ కోసం మాత్రమే యూజ్ చేస్తుంటారు. కానీ ఇందులో ఇంకా చాలా ఫీచర్స్ ఉంటాయి. ఆ ఫీచర్స్ అన్నీ కూడా మన వర్క్ని స్పీడ్గా చేస్తుంది అండ్ టైంని కూడా సేవ్ చేస్తుంది. సో అవన్నీ కూడా ఈ వీడియోలో ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్తో చూపిస్తాను. సో ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. మీరు నా ఛానల్ను ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియో టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. మౌస్ రైట్ క్లిక్. ముందుగా మౌస్ రైట్ క్లిక్ అంటే ఏంటి అనేది తెలుసుకుందాం. మౌస్లో సాధారణంగా 2 బటన్స్ ఉంటాయి. ఒకటి లెఫ్ట్ బటన్, దీన్ని క్లిక్ చేస్తే లెఫ్ట్ క్లిక్ అంటారు. రెండవది రైట్ బటన్, దీన్ని క్లిక్ చేస్తే రైట్ క్లిక్ అంటారు. మనం ఎక్కువగా లెఫ్ట్ క్లిక్తో ఫైల్స్ని ఓపెన్ చేయడం, సెలెక్ట్ చేయడం చేస్తుంటాం. కానీ రైట్ క్లిక్ చేస్తే ఆ ఫైల్కి సంబంధించిన ఎక్స్ట్రా ఆప్షన్స్ కనిపిస్తాయి. ఈ ఆప్షన్స్ని కాంటెక్స్ట్ మెనూ అంటారు. అంటే మీరు ఎక్కడ రైట్ క్లిక్ చేస్తారో అక్కడికి సంబంధించిన కమాండ్స్ని మాత్రమే చూపిస్తుంది. ఎగ్జాంపుల్, డెస్క్టాప్ మీద రైట్ క్లిక్ చేస్తే డెస్క్టాప్ ఆప్షన్స్ అన్నీ కూడా ఓపెన్ అయి చూపిస్తుంది. ఏదైనా ఒక ఫైల్ మీద రైట్ క్లిక్ చేస్తే ఆ ఫైల్కి సంబంధించిన ఆప్షన్స్ అన్నీ చూపిస్తుంది. ఏదైనా ఒక టెక్స్ట్ మీద రైట్ క్లిక్ చేస్తే కాపీ పేస్ట్ లాంటి ఆప్షన్స్ చూపిస్తుంది. అందుకే మౌస్ రైట్ క్లిక్ అనేది టైమ్ సేవింగ్ అండ్ స్మార్ట్ టూల్ అని అంటారు. ముందుగా మనం డెస్క్టాప్ మీద రైట్ క్లిక్ చేస్తే ఎలాంటి ఆప్షన్స్ వస్తాయో చూద్దాం. డెస్క్టాప్ మీద ఎంటీ ప్లేస్లో ఎక్కడైనా రైట్ క్లిక్ చేయండి. ఈ విధంగా ఈ ఆప్షన్స్ అన్నీ కనిపిస్తాయి. ఇందులో రీఫ్రెష్ అనేది డెస్క్టాప్ సరిగ్గా లోడ్ కాకపోయినా, ఐకాన్స్ కనిపించకపోయినా రీఫ్రెష్ పై క్లిక్ చేస్తే డెస్క్టాప్ అప్డేట్ అవుతుంది, స్క్రీన్ రీఫ్రెష్ అవుతుంది. ఈ విధంగా రీఫ్రెష్ యూజ్ అవుతుంది. ఇందులో న్యూ పై క్లిక్ చేస్తే ఫోల్డర్, షార్ట్కట్, బిట్మ్యాప్, ఇమేజ్, మైక్రోసాఫ్ట్ వర్డ్, మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్ ఇవన్నీ కూడా ఇక్కడ కనిపిస్తాయి. వీటిపై క్లిక్ చేసి వీటన్నింటినీ కూడా న్యూ ఫైల్గా క్రియేట్ చేసుకోవచ్చు. ఇందులో డిస్ప్లే సెట్టింగ్స్ అని కనిపిస్తుంది, దానిపై క్లిక్ చేసి స్క్రీన్ రిజల్యూషన్ చేంజ్ చేసుకోవచ్చు, నైట్ లైట్ ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇక్కడ కనిపించే డిస్ప్లే ఆప్షన్స్ అన్నీ కూడా యూజ్ చేసుకోవచ్చు. పర్సనలైజ్. ఇందులో పర్సనలైజ్ పై క్లిక్ చేసి డెస్క్టాప్ యొక్క బ్యాక్గ్రౌండ్ వాల్పేపర్ను చేంజ్ చేసుకోవచ్చు. అలానే థీమ్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. లాక్ స్క్రీన్ వాల్పేపర్ను కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా పర్సనలైజ్ పై క్లిక్ చేసి ఇక్కడ కనిపించే ఈ ఆప్షన్స్ అన్నీ కూడా యూజ్ చేసుకోవచ్చు. సార్ట్ బై ఆప్షన్ పై క్లిక్ చేసి డెస్క్టాప్ మీద ఉండే ఐకాన్స్ను, ఫైల్స్ను, ఫోల్డర్స్ను నేమ్, సైజ్, డేట్ ప్రకారంగా అరేంజ్ చేసుకోవచ్చు. వ్యూ పై క్లిక్ చేస్తే లార్జ్ ఐకాన్స్, మీడియం ఐకాన్స్, స్మాల్ ఐకాన్స్ అని కొన్ని ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. వీటి ద్వారా డెస్క్టాప్ మీద ఉండే ఐకాన్స్ యొక్క సైజును చేంజ్ చేసుకోవచ్చు. అండ్ షో డెస్క్టాప్ ఐకాన్ అని కనిపిస్తుంది, దానిపై క్లిక్ చేస్తే డెస్క్టాప్ మీద ఉండే ఐకాన్స్ అన్నీ కూడా హైడ్ అవుతాయి. మళ్ళీ షో డెస్క్టాప్ ఐకాన్ పై క్లిక్ చేస్తే డెస్క్టాప్ మీద ఉన్న ఐకాన్స్ అన్నీ కూడా షో అవుతాయి. ఈ విధంగా డెస్క్టాప్లో రైట్ క్లిక్ ఉపయోగించడం వల్ల మీ కంప్యూటర్ని మీరు మీకు నచ్చిన విధంగా కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఫైల్ లేదా ఫోల్డర్ మీద రైట్ క్లిక్ చేస్తే ఎలాంటి ఆప్షన్స్ వస్తాయో తెలుసుకుందాం. ఏదైనా ఒక ఫైల్ కానీ ఫోల్డర్ని కానీ ఓపెన్ చేయడానికి డబుల్ క్లిక్ చేస్తుంటాం, లేదా ఆ ఫైల్ పై కానీ ఫోల్డర్ పై కానీ రైట్ క్లిక్ చేసి ఆ రైట్ క్లిక్లో ఉన్న ఓపెన్ ఆప్షన్ పై క్లిక్ చేసి కూడా ఆ ఫైల్ను ఫోల్డర్ని కానీ ఓపెన్ చేస్తుంటాం. ఏదైనా ఒక ఫైల్ను వేరే సాఫ్ట్వేర్తో ఓపెన్ చేయాలంటే, ఎగ్జాంపుల్ ఇక్కడ కనిపిస్తున్న ఈ ఇమేజ్ను పెయింట్ యాప్లో ఓపెన్ చేయాలనుకుంటున్నాను. అలాంటప్పుడు ఆ ఫైల్ పై రైట్ క్లిక్ చేసి ఓపెన్ విత్ ఆప్షన్ పై క్లిక్ చేసి ఇందులో పెయింట్ అని కనిపిస్తుంది, దానిపై క్లిక్ చేస్తే ఆ ఇమేజ్ పెయింట్ యాప్లో ఓపెన్ అవుతుంది. ఈ విధంగా ఏ ఫైల్నైనా కానీ వేరే సాఫ్ట్వేర్తో ఓపెన్ చేయాల్సిన అవసరం వచ్చినప్పుడు ఇలా ఓపెన్ విత్ ఆప్షన్ యూజ్ చేసుకుని ఓపెన్ చేసుకోవాలి. ఏదైనా ఒక ఫైల్పై రైట్ క్లిక్ చేస్తే కట్, కాపీ, రీనేమ్, షేర్, డిలీట్ ఆప్షన్స్ వస్తాయి. కట్పై క్లిక్ చేసి ఫైల్ను ఒక చోట నుండి ఇంకో చోటకి మూవ్ చేయవచ్చు. కాపీపై క్లిక్ చేసి ఫైల్ని డూప్లికేట్ చేసి ఇంకో లొకేషన్లో పేస్ట్ చేయవచ్చు. రీనేమ్ పై క్లిక్ చేసి ఆ ఫైల్కి నేమ్ చేంజ్ చేసుకోవచ్చు.
షేర్ పై క్లిక్ చేసి ఆ ఫైల్ను వేరే డివైస్లో కానీ వేరే యాప్లో కానీ షేర్ చేసుకోవచ్చు. డిలీట్ పై క్లిక్ చేసి ఫైల్ను డిలీట్ చేసుకోవచ్చు. ప్రాపర్టీస్ పై క్లిక్ చేసి ఆ ఫైల్ యొక్క సైజ్, ఫైల్ క్రియేట్ చేసిన డేట్ అండ్ టైం, ఫైల్ టైప్, ఇలా ఆ ఫైల్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఈ ప్రాపర్టీస్ పై క్లిక్ చేసి తెలుసుకోవచ్చు. ఈ విధంగా ఫైల్ అండ్ ఫోల్డర్ పై రైట్ క్లిక్ చేస్తే మీ వర్క్ చాలా ఈజీగా ఫాస్ట్గా అవుతుంది. ఇప్పుడు బ్రౌజర్లో రైట్ క్లిక్ ఉపయోగాలు ఏంటి అనేది తెలుసుకుందాం. బ్రౌజర్లో మనం ఏదైనా టాపిక్ సెర్చ్ చేసినప్పుడు రిజల్ట్స్లో కొన్ని లింక్స్ అయితే కనబడుతూ ఉంటాయి. వాటిని క్లిక్ చేస్తే ఆ పేజ్లోనే ఓపెన్ అవుతాయి. అలా కాకుండా ఆ లింక్ పై రైట్ క్లిక్ చేస్తే కొన్ని ఆప్షన్స్ అయితే ఓపెన్ అవుతాయి. ఇందులో ఓపెన్ లింక్ ఇన్ న్యూ ట్యాబ్ అని కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే కరెంట్ పేజ్లో కాకుండా న్యూ ట్యాబ్లో ఓపెన్ అవుతుంది. ఈ విధంగా బ్రౌజర్లో లింక్స్ను న్యూ ట్యాబ్లో ఓపెన్ చేసుకోవాలి. బ్రౌజర్లో సెర్చ్ చేసిన ఇమేజెస్ను కంప్యూటర్లో సేవ్ చేయాల్సి వచ్చినప్పుడు ఆ ఇమేజ్ పై రైట్ క్లిక్ చేస్తే ఇలా కొన్ని ఆప్షన్స్ అయితే ఓపెన్ అవుతాయి. ఇందులో సేవ్ ఇమేజ్ యాజ్ పై క్లిక్ చేసి డెస్క్టాప్ సెలెక్ట్ చేసి సేవ్ పై క్లిక్ చేస్తే ఆ ఇమేజ్ డెస్క్టాప్ మీద సేవ్ అవుతుంది. ఈ విధంగా వెబ్సైట్లో ఉండే ఇమేజెస్ను రైట్ క్లిక్ చేసి కంప్యూటర్లో సేవ్ చేసుకోవచ్చు. బ్రౌజర్లో ఏదైనా ఒక వెబ్ పేజ్ యొక్క లింక్ను కానీ యూట్యూబ్ ఛానల్ యొక్క లింక్ను కానీ కాపీ చేయాలి అంటే ఆ లింక్ను సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ చేస్తే కాపీ ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే ఆ లింక్ కాపీ అవుతుంది. ఇప్పుడు ఆ లింక్ను నోట్ ప్యాడ్లో కానీ వర్డ్ ప్యాడ్లో కానీ పేస్ట్ చేసి ఆ లింక్ని సేవ్ చేసుకోవచ్చు లేదా షేర్ చేసుకోవచ్చు. ఈ విధంగా బ్రౌజర్లో రైట్ క్లిక్ యూజ్ అవుతుంది. టెస్ట్ పై రైట్ క్లిక్ యూజెస్. ఇప్పుడు మనం టెస్ట్ పై రైట్ క్లిక్ చేసి కాపీ పేస్ట్ ఎలా చేయాలో తెలుసుకుందాం. ముందుగా టెస్ట్ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు సెలెక్ట్ చేసిన టెస్ట్ మీద రైట్ క్లిక్ చేయండి. కాపీ ఆప్షన్ పై క్లిక్ చేయండి. ఇప్పుడు ఆ టెస్ట్ను ఎక్కడ పేస్ట్ చేయాలనుకుంటున్నారో ఆ ప్లేస్లో కర్సర్ని పెట్టండి. ఇప్పుడు రైట్ క్లిక్ చేయండి. పేస్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. అక్కడ కాపీ చేసిన టెక్స్ట్ ఇక్కడ పేస్ట్ అవుతుంది. ఈ విధంగా టెస్ట్ పై రైట్ క్లిక్ యూజ్ అవుతుంది. ఇప్పుడు అడ్వాన్స్డ్ రైట్ క్లిక్ ఫీచర్స్ కోసం తెలుసుకుందాం. ఏదైనా ఒక ఫైల్ మీద కానీ ఫోల్డర్ మీద కానీ కీబోర్డ్లో షిఫ్ట్ కీ హోల్డ్ చేసి ఆ ఫైల్ని రైట్ క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే కాపీ యాజ్ పాత్ అని ఇలాంటి ఎక్స్ట్రా ఆప్షన్స్ కనిపిస్తాయి. టాస్క్ బార్ మీద రైట్ క్లిక్ చేస్తే టాస్క్ మేనేజర్, టాస్క్ బార్ సెట్టింగ్స్ కనిపిస్తాయి. ఇక్కడ నుండే సిస్టమ్ను ఈజీగా కంట్రోల్ చేయవచ్చు. స్టార్ట్ బటన్ పై రైట్ క్లిక్ చేస్తే పవర్ మెనూ ఓపెన్ అవుతుంది. ఇందులో షట్ డౌన్, రీస్టార్ట్, రన్, డివైస్ మేనేజర్, డిస్క్ మేనేజ్మెంట్ వంటి ఆప్షన్స్ అన్నీ కూడా ఓపెన్ అవుతాయి. వీటన్నింటినీ కూడా ఇక్కడ నుండే యూజ్ చేసుకోవచ్చు. ఇది యూజర్స్ కి సూపర్ షార్ట్ కట్ గా యూజ్ అవుతుంది. మౌస్ రైట్ క్లిక్ యూజ్ చేస్తే కీబోర్డ్ షార్ట్ కట్స్ తెలియకపోయినా వర్క్ ఫాస్ట్ గా కంప్లీట్ అవుతుంది. ఈ విధంగా కంప్యూటర్లో మౌస్ రైట్ క్లిక్ యూజ్ అవుతుంది. ఇక్కడతో క్లాస్ 20 వీడియో అయితే కంప్లీట్ అయింది. నెక్స్ట్ వీడియో క్లాస్ 21తో మళ్ళీ కలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు యూజ్ అయింది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.